హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫిలిం జల్సా. ఉన్నది ఉన్నట్టు చెప్పే మీ శ్రీనివాస్. రామ్ గోపాల్ వర్మ ఈ పేరు తెలియని వారు ఉండరు. కానీ ఈ మధ్య ఈ పేరుకున్న ఏదైతే గౌరవం ఉందో అది తగ్గిపోతుంది. అంటే సినిమాల విషయంలో కాస్త వెనకబడుతున్నాడు. తన ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్లో ఉన్న రామ్ గోపాల్ వర్మ సినిమా అనగానే ఉన్న ఆ క్రేజ్ అంతా తగ్గిపోతున్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల అనౌన్స్ చేసిన తర్వాత ఏదైతే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కానీ టీజర్ కానీ సాంగ్స్ కానీ వాటెవర్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ తన పాత పంధాలోనే సినిమా రిలీజ్కి ముందు ఏదైతే తన సినిమాకు క్రేజ్ హైప్ను తీసుకొస్తాడో అదే చేస్తున్నాడు. ట్రైలర్లు టీజర్లు చేసిన విధంగా సినిమా చేయడానే ఖచ్చితంగా ఆ సినిమాలో కూడా విషయం ఏమి ఉండదు అని ఎంతోమంది ప్రేక్షకులు కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఎస్పెషల్లీ ఆ సినిమాకి సంబంధించిన కథ విషయానికి వస్తే ఒక మన తెలుగు జాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఎన్టీ రామారావు గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఆల్రెడీ అదే సినిమాను బాలకృష్ణ గారు మహానాయకుడు కథానాయకుడుగా 2 పార్టులుగా తీశారు. అయితే ఆ సినిమాల్లో ఎలాంటి నెగిటివ్స్ జోలికి వెళ్లకుండా ఓన్లీ పాజిటివ్గా ఆయన జర్నీ ఎలా ఉందో అదే చూపించడం జరిగింది. ఆ సినిమాలో అంతగా ఆకట్టుకోలేకపోయిన విషయం కూడా తెలిసింది. అయితే ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ చరిత్రలో ఆ లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాతనే అసలు కథ ఉంది అని లక్ష్మి ఆమె రాసిన ఒక పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు. అసలు కథ ఇదే అంటూ కూడా తన ప్రచారాన్ని చేయించడం జరిగింది. అయితే అందరూ కూడా ఖచ్చితంగా ఆయన ట్రైలర్ టీజర్లతో ఆసక్తిని రేపుతాడు, బట్ సినిమాలో ఏం ఉండదు అని అందరూ కూడా అదే ఉన్న. కానీ ఎన్టీఆర్ మీద ఉన్న క్రేజ్ తోటి ఆ ట్రైలర్ చూపించిన విధానంతో చంద్రబాబును విలన్గా చూపించడంతో సరిగ్గా ఎలక్షన్స్ టైం ఇక్కడ జరుగుతుండడంతో ఆ సినిమా మీద చాలా భారీ అంచనాలు మొదలయ్యాయి. అలాగే ఇప్పుడు ఉన్న ఓపెనింగ్స్ చూసుకుంటే కూడా అర్థమైపోతుంది. కేవలం క్షణాల్లోనే గంటలో వేల టికెట్లు అమ్ముడుపోయాయంటే ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో మనకు తెలియంది కాదు. సో ఎట్టకేలకు ఆ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఫిలిం జల్సా ముందుగానే చూడడం జరిగింది. కానీ ఈసారి అందరూ అనుకుంటున్నట్టుగా ఆ క్రేజ్ను క్యాష్ చేసుకోవాలని చూడలేదు. సినిమాను సినిమాగా తీశాడు. ఏదైతే కథ తను నమ్మాడో ఆ కథను పూర్తిగా న్యాయం చేశాడనే చెప్పాలి వర్మ. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారి జీవితంలోకి ఎలా ప్రవేశించిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏంటన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓడిపోయి అంటే 2 సార్లు సీఎంగా చేసిన తర్వాత 3సారి ఓడిపోయి ఒక డిప్రెషన్లో ఉండి లోన్లీ ఒంటరితనంతో అనుభవిస్తుంటే ఫ్యామిలీ కానీ తనకున్న ఎవరు కూడా తన దరిదాపుల్లో లేనప్పుడు లక్ష్మీపార్వతి ఎంటర్ అయ్యి తన చరిత్ర పుస్తకం రాస్తా అంటూ ఎంటర్ అయిన లక్ష్మీపార్వతి తన జీవితంలోకి తన భార్యగా వచ్చిన విధానం కానీ ఆయన చిత్రీకరణ ఎస్పెషల్లీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ సీన్స్ నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ సినిమాలో అంటే శేఖర్ కమ్ల గారు కానీ తేజ కానీ ఒక లవ్ స్టోరీస్ ఎలా అయితే చూపిస్తాడో ఇలాంటి అంటే ఆ ఏజ్లో ఒక 70 సంవత్సరాల ఏజ్లో లక్ష్మీపార్వతి అండ్ ఎన్టీఆర్ మధ్య చూపించిన అంటే లక్ష్మీపార్వతి ఇంటికి రాకపోయేసరికి ఒక బుంగుమూతి పెట్టుకోవడం కానీ ఆమె రాగానే కళ్ళల్లో ఒక మెరుపు రావడం కానీ అలాగే ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తన అన్నం తినిపించే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా అంటే ఒక లవ్ స్టోరీని మనకు చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడంటే ఆ ఏజ్లో ఒక లవ్ స్టోరీని యాక్సెప్ట్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. అలాగే ఒక పెళ్ళైన అమ్మాయిని ఒక పెళ్ళై కొడుకు ఉన్న లేడీని ఒక ఎన్టీఆర్ జీవితంలోకి యాక్సెప్ట్ చేయడం అన్నది నిజంగా ఎవరు అది యాక్సెప్ట్ చేయరు. కానీ యాక్సెప్ట్ చేసేలా తీసిన విధానం కానీ ఆ ప్రాసెస్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. చిత్రీకరించిన విధానం ప్రతి ప్రేక్షకుడు కూడా కన్విన్స్ అయ్యేలా ఆ సినిమా చూపించడం. అలాగే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కుటుంబం అంతా కూడా ఆమె ఏదో నాన్నని ఏదో చేసేస్తుంది అంటూ ఆమె మీద నిందలు మోపడం కానీ చంద్రబాబు నాయుడు ఎస్పెషల్లీ ఆమె చేసిన పనులు అంటే ఆమె మీద కుటుంబం వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదంతా తనకు కావలసినట్టుగా తీసుకొని ఎస్పెషల్లీ ఒక పేపర్ను అడ్డం పెట్టుకొని తను ఎలా అధికారం మళ్ళీ ఎన్టీఆర్ నుంచి ఆ అధికారం ఎలా చేయించుకున్నాడు అనేది అది చాలా అంటే ఈసారి డైరెక్ట్ అటాక్ చేశాడు. పేరు చంద్రబాబు అనకపోవచ్చు కానీ బాబు అంటూ అందరికీ తెలిసిందే. బాబు ఎలా కుట్రలు చేశాడనేది అంటే ఆఖరికి హాస్పిటల్లో కళ్ళల్లో నలత ఉందని వెళ్ళిన లక్ష్మీపార్వతికి ఆమె గర్భం దాల్చింది, అందుకనే హాస్పిటల్కి వెళ్ళింది అంటూ కుటుంబానికి లేనిపోని చెప్పి వాళ్ళను ఇటు తండ్రి గారి మీద కానీ లక్ష్మీపార్వతి మీద కానీ కొన్ని అంటే
వెగటు పుట్టేలా ఆలోచనలు చేసేలా వాళ్ళందరికీ నువ్వేం చెప్తే అది సరే అంటూ వాళ్ళని ఒక గ్రిప్పులో పెట్టుకునే విధానంగానే, అలాగే వైస్రాయ్ హోటల్ ఎపిసోడు ఎమ్మెల్యేలందరినీ ఒక పేపర్ అండతో వాళ్ళందరినీ తన గుప్పెట్లో పెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు క్యారెక్టర్ నిజంగా అంటే అవన్నీ కూడా మనకు తెలియని నిజాలు కాదు, కేవలం వెన్నుపోటు పొడిచాడు అని ఒక నిజం మాత్రమే తెలుసు. కానీ లోపల ఎలాంటి కుట్రలు చేశాడు, ఎలా చేశాడు అనేది చాలా క్లియర్ కట్గా చెప్పాడని చెప్పొచ్చు. సో ఏదైనా ఈ సినిమా పరంగా ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ఎంటర్ అయిన తర్వాత లోపల ఏం జరిగింది అనేది మాత్రం ప్రతి ఒక్కరికి, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ మీద 100 రెట్లు గౌరవం పెరుగుతుంది. అలాగే లక్ష్మీపార్వతి క్యారెక్టర్ మీద కూడా ఖచ్చితంగా జాలి కలుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు మీద ఇంత కుట్రదారుడా అని కూడా ఒక అంటే కొత్త ఆలోచన మొదలవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఎస్పెషల్లీ సినిమా ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మ్యూజిక్, ఇటు సాంగ్స్ కానీ చాలా రోజుల తర్వాత రామ్ గోపాల్ వర్మ సినిమాలో వినదగ్గ సాంగ్స్ కానీ రికార్డింగ్ కూడా చాలా బాగుంది. అలాగే ఒక సీన్లో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి డ్యాన్స్ చేసి అంటే ఒక చిన్న జలక్ ఇస్తారు, అద్భుతం. ఆ థియేటర్లో అయితే ఈలలు కేకలు మోగాయనే చెప్పొచ్చు. అలాగే వర్మ మళ్ళీ బ్యాక్ అని చెప్పేసి ఈ సినిమా ద్వారా చెప్పొచ్చు. అగస్త మంజు వర్మ ఇద్దరు కలిసి చేశారు కాబట్టి అగస్త మంజు కూడా చాలా క్లారిటీతో ఈ సినిమా నిర్మించడం, తన మొదటి సినిమానే చాలా క్లారిటీతో సినిమాను ప్రేక్షకులకు అందించాడు. ఏదైతే వర్మ విషయంలో అందరికీ ఉన్న అపోహలన్నీ ఈ సినిమాతో తొలగిపోయాయనే చెప్పొచ్చు. ఇటు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆ సినిమాకు తగ్గట్టు నిజంగా ఈ సినిమాను చాలా అద్భుతంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రొడక్షన్ సినిమాకి ఏది కావాలో అది సమకూర్చారని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్లో కొంచెం స్లోగా నడిచినా కానీ కథ మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో ప్రేక్షకులు ఎక్కడా కూడా ఇబ్బంది పడరు. సినిమాను ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఈ సినిమాలో ఏముంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ కెరీర్లోనే మళ్ళీ చాలా రోజుల తర్వాత ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇప్పుడున్న ఓపెనింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా మరి బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఏ రేంజ్ వసూలు రాబట్టుకుంటుందో. ముందు మీకు అన్ని అప్డేట్స్ ఫిలిం జల్సా ఇచ్చే అవకాశం ఉన్నది. సో ఫ్రెండ్స్, ఈ సినిమాకు మన ఫిలిం జల్సా ఇస్తున్న రేటింగ్ 3.5/5. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.